ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ముమ్మరంగా ప్రయత్నాలు సాధిస్తే దానికి అదృష్టం కూడా తోడైతే వారు ఆ ఆశయాన్ని సాధించగలుగుతారు. అయితే విజయాలు వరిస్తున్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో కీలకం. అప్పుడు జాగ్రత్తగా ఉంటేనే జీవితమంతా సజావుగా సాగుతుంది. ఆ సమయంలో కనుక తప్పటడుగులు వేస్తే జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుందని చెప్పుకోవచ్చు. అలా బుల్లితెరపై మరియు వెండితెరపై వెలిగిపోయినప్పటికీ తాను చేసిన తప్పటడుగుల వల్ల దురదృష్టం వెక్కిరించడంతో 42 ఏళ్ల అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిన అచ్యుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1960 డిసెంబర్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో అచ్యుత్ జన్మించాడు. ఇక చిన్నప్పటి నుంచి ఈయనకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం. ఈ కారణం చేత ఇంట్లో వారిని ఒప్పించి కృష్ణా జిల్లా నుంచి చెన్నైకి వెళ్లారు. ఇక అక్కడికి చేరుకున్న అనంతరం ఈయనకు అనేక చిక్కులు ఎదురయ్యాయి. ఏ ఆడిషన్స్ కు వెళ్లినా తనకి ఉన్న డ్రామా ఎక్స్పీరియన్స్ ని వాడినప్పటికీ వారికి నచ్చేది కాదు. పైగా కంగారులో మధ్యలో డైలాగ్స్ కూడా మర్చిపోతూ ఉండేవాడు. అలా ఎవరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు. ఇక అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. అక్కడ అవకాశాలు లేక ఎవరిని డబ్బులు అడగలేక తిరిగి ఊరు వెళ్లిపోదామని అనుకున్నారు. ఇక సరిగ్గా అదే సమయంలో అంటే 1993వ సంవత్సరంలో అలనాటి ప్రముఖ దర్శకులు బి మధుసూదన్ రావు మధు ఫిలిం స్టూడియోస్ ని స్టార్ట్ చేశారు. ఇక ఈ సంస్థలో చేరి నటనను నేర్చుకున్నాడు అచ్యుత్. అనంతరం మంచి క్రేజ్ కొనసాగిన ఈయన సరైన కథలను ఎంచుకోకపోవడంతో బోల్తా పడ్డాడు. ఇక అచ్యుత్ 32 ఏళ్ల వయసులో రమాదేవి అనే అమ్మాయితో పెళ్లి జరిపించారు. ఇక అనంతరం ఈయనకు సినిమాల్లోనూ మరియు దూరదర్శన్ సీరియల్స్ లో కూడా అవకాశాలు లేక ఆర్థికంగా కురింగిపోయాడు. ఇక నానా తంటాలు పడుతున్న సమయంలో శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్ మహల్ సినిమాలో అవకాశాన్ని ఇప్పించారు. ఇక ఈ సినిమా హిట్ అవడంతో ఈయనకు హిట్లర్ మూవీలో అవకాశం వచ్చింది. కాకపోతే ఏ సినిమాలో అయినా 3 రోజులు లేదా 4 రోజులకి మించి షూటింగ్ లేకపోవడంతో ఈయనకు పెద్దగా పాపులారిటీ దక్కలేదు. ఇక అలా మళ్లీ తన కెరీర్ ఊపందుకున్న సమయంలో మద్యానికి అలవాటు పడ్డాడు. అదేవిధంగా ఒక పక్క అవకాశాలు బాగా వస్తున్నాయని మరో బిజినెస్ ఏదైనా చేయాలని అనుకున్నాడు. అప్పుడే సీరియల్స్ ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాడు. ఇక అనంతరం ఈయన అనేక సీరియల్స్ ని డైరెక్ట్ చేసినప్పటికీ అవన్నీ అపజయాలు వెలుగు చూశాయి. ఇక అనంతరం ఆర్థికంగా బాగా కురింగిపోయారు. 2002వ సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచారు. అప్పుడు ఆయన వయసు కేవలం 42 సంవత్సరాలు మాత్రమే. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్తున్న సమయంలో రైల్వే స్టేషన్లో ఛాతీలో నొప్పి రాగా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు అచ్యుత్. ఇక అప్పట్లో అప్పుల బాధ పడలేక ఆత్మహత్యకైనా పాల్పడినట్లు అనేక రూమర్స్ వినిపించాయి. అప్పుల వారు పీకేయడంతో ఆయన చనిపోవాల్సి వచ్చిందని పుకార్లు కూడా వినిపించాయి.